ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలన్నీ మీకు నాకు మన ఇద్దరి కోసం చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ నేను ఫాలో అవుతున్నా, మీరు కూడా ఫాలో అవ్వాలని చెప్పి వీడియో చేస్తున్నా. మ్యాటర్ లోకి వెళ్ళిపోతే మనలో ఉన్న ప్యాషన్ ని తెలుసుకొని కెరియర్ కింద కన్వర్ట్ చేసుకోవాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే సెల్ఫ్ డిస్కవరీ, ఎక్స్ప్లోరేషన్ అండ్ స్ట్రాటజిక్ ప్లానింగ్. నా లైఫ్ లో నా ప్యాషన్ ఏంటో తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. అంటే నేను నా లైఫ్ లో చాలా టైం ని వేస్ట్ చేశాను. సో అప్పుడే నాకు అర్థమైన విషయం ఏంటంటే టైం అనేది చాలా ప్రీసియస్. ఒక్కసారి టైం వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదు. నా లైఫ్ లో నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదని వీడియో చేస్తున్నాను. అసలు ఈ ప్యాషన్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ప్యాషన్ కి ప్రొఫెషన్ కి ఉన్న డిఫరెన్స్ చూద్దాం. ప్రొఫెషన్ ఈజ్ ఎ పెయిడ్ ఆక్యుపేషన్ that requires training and qualification. When comes to the passion, it is an intense feeling or desire for something. మనం చేస్తున్న జాబ్ ఒకటి, మనకున్న ప్యాషన్ ఇంకోటి అయితే మనం చేసే జాబ్ లో జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే అస్సలు రాదు. అదే మనం ప్యాషన్ లో ఉండే వర్క్ చేస్తే మనీ రాకపోయినా ఆ వర్క్ ఏదైతే చేస్తున్నామో దట్ ఎక్సైట్స్ us more. To approach this entire process, I will tell you the 8 points what we need to do. Point number 1, self reflection and అండర్స్టాండింగ్ ఇంట్రెస్ట్. ఈ ప్రాసెస్ లో మనం చేయాల్సింది ఏంటంటే మన ఇంట్రెస్ట్ దేని మీద అయితే ఉందో ఆ విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. అది ఎలా అంటే మనం ఏ పని మీద అయితే మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నామో లేదా ఏ సబ్జెక్ట్ మీద మనం ఎక్కువసేపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నామో, సింపుల్ గా చెప్పాలంటే మనల్ని ఎవరు ఇది చేయి అది చేయి అని చెప్తే మనం చేయకుండా మనమే ఇంట్రెస్ట్ తెచ్చుకొని చేస్తాం. చూసారా, ఆ పని మీద ఉన్న ఇంట్రెస్ట్ లేదా ప్యాషన్ అని మనకి అర్థమైపోతుంది. లెట్స్ టేక్ మీ యాజ్ అన్ ఎగ్జాంపుల్. నాకు వీడియో మేకింగ్ ప్రాసెస్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇలా మీకు ఏ పని మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ పనిని సెలెక్ట్ చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 2, ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ ఆపర్చునిటీస్. వన్స్ మనం మన ఇంట్రెస్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాక మనం సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్ లో ఎక్స్ప్లోర్ అవ్వాలి. లైక్ సేమ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళని అప్రోచ్ అవ్వడం, లేదా ఆ ఫీల్డ్ కి సంబంధించిన బుక్స్ ని చదవడం, లేదా ఆ ఫీల్డ్ లో ఏవైనా పార్ట్ టైం జాబ్స్ చేయడం, లేదా ఏవైనా వర్క్ షాప్స్ అటెండ్ అవ్వడం. ఇలా చేయడం వల్ల ఆ ఫీల్డ్ మనకి కరెక్టా కాదనే విషయం మనకి అర్థమవుతుంది. పాయింట్ నెంబర్ 3, స్కిల్ డెవలప్మెంట్. వన్స్ ఓకే మనం చూస్ చేసుకున్న ఫీల్డ్ కరెక్టే అని మనకి అనిపించాక దానికి కావాల్సిన స్కిల్ ని డెవలప్ చేసుకోవాలి. త్రూ ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదా సెల్ఫ్ స్టడీ లేదా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నుంచైనా మనం మన ఫీల్డ్ కి కావాల్సిన స్కిల్స్ ని మనం డెవలప్ చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 4, బిల్డింగ్ ఏ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ప్యాషన్ లో మనం ముందుకు వెళ్ళాలంటే ఒక సరైన గైడెన్స్ గానీ ఒక సరైన మెంటర్షిప్ గానీ మనకి చాలా అవసరం. ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఎలా చేయాలి, మనం కరెక్ట్ గా వెళ్తున్నామా లేదా, ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నామా అనే విషయాల్ని మనకి తెలియాలంటే ఒక గైడెన్స్ ఆర్ మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 5, క్రియేటింగ్ ఏ ప్లాన్ అండ్ సెట్టింగ్ గోల్స్. ఈ ప్రాసెస్ లో మనం షార్ట్ టర్మ్ లో ఎక్కడికి రీచ్ అవ్వాలి, లాంగ్ టర్మ్ లో ఎక్కడి వరకు వెళ్ళాలి అనే ప్రాపర్ ప్లానింగ్ ని మనం చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 6, టేకింగ్ క్యాలిక్యులేటెడ్ రిస్క్స్ అండ్ బీయింగ్ అడాప్టబుల్. ఈ ప్రాసెస్ యాక్చువల్లీ చాలా రిస్కీ. వీ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ అవర్ కంఫర్ట్ జోన్ టు మేక్ అవర్ ప్యాషన్ ఇంటూ ఏ కెరియర్. బట్ మనం తీసుకుంటున్న రిస్క్ ఏదైతే ఉంటుందో ఒక క్యాలిక్యులేటెడ్ గా ఉండాలి. అంటే లైక్ ఎలా చెప్పాలి అంటే ఓకే ఈ రిస్క్ ని ఎంతవరకు మనం తీసుకోవచ్చు, మనం ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ ప్రాసెస్ లో చాలా ఛాలెంజెస్ అయితే వస్తాయి. ముందుగానే డిసైడ్ అయిపోవాలి. ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా వాటిని యాక్సెప్ట్ చేస్తూ సిచ్యువేషన్ తగ్గట్టు మనల్ని మనం అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. పాయింట్ నెంబర్ 7, మానిటైజింగ్ అవర్ ప్యాషన్. ఈ ప్రాసెస్ లో వీ షుడ్ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ వేస్ ఫ్రమ్ వేర్ వీ కెన్ మేక్ మనీ ఫ్రమ్ అవర్ ప్యాషన్. ఇట్ కుడ్ బి ఏ ఫ్రీలాన్సింగ్ ఆర్ డిజిటల్ కంటెంట్. మార్కెట్ ని మంచిగా అర్థం చేసుకుని మనం చేస్తున్న వర్క్ కి ఎక్కడైతే మనీ వస్తుందో ఆ ప్లాట్ఫామ్ లో వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి. పాయింట్ నెంబర్ 8, స్టేయింగ్ కమిటెడ్. ఫైనల్ గా ఈ ప్రాసెస్ అంతా వర్కౌట్ అవ్వాలంటే వర్క్ మీద కమిటెడ్ గా ఉంటూ కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఉండాలి. సో దట్ ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మనం చేసే వర్క్ కి రిజల్ట్ అయితే వస్తుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ యాజ్ వెల్ యాజ్ ఫర్ మీ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. సో దట్ మళ్ళీ వాళ్ళకి చాలా మందికి రీచ్ అవుతుంది. మీకు చేసే లైక్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మళ్ళీ నన్ను చూడాలనుకున్నా, నా వీడియోస్ ని చూడాలనుకున్నా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.